ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును. உலகியலான சாந்தி கணப்பொழுதில் வந்து கணப்பொழுதில் కానీ மறைந்துவிடும். నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి. ஆனால் நித்திய சத்தியமான சுகமும் சாந்தியும் ஆத்மாவிலிருந்தே ఈ வெளிப்படுகின்றன. ఆత్మశాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు. இந்த ஆத்ம சாந்தி உடையவன் கானகத்தில் திரிந்தாலும் ஆனந்தத்திலேயே மூழ்கி இருப்பான். కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూలికా పానుపు పైన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్ ఆఫ్ బెడ్స్, డెన్ ఆఫ్ సోఫాస్ వెచ్చుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది, కానీ మైండ్ వేడెక్కుతుంటారు. ஆனால் ஆத்ம சாந்தி இல்லாதவனுக்கு ஹம்சதூளிக்கா மஞ்சத்தில் துயின்றாலும் குளிர் சாதன அறையில் இருந்தாலும் உடல் குளிர்ச்சி அடையுமே தவிர மனம் சூடேறி விடுகிறது. కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు. எனவே இந்த உலக ரீதியான சுக ఈ சாந்திகள் சாந்திகள் அல்ல. సుఖం సుఖం కాదు. இந்த உலக ரீதியான சுகம் சுகம் அன்று.